హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం వేడిగా పప్పులుసు చేసుకుందామండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్లో ఇలా ఒకసారి చేయండి, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా ఫస్ట్ మీ క్వాంటిటీకి తగ్గ పప్పు తీసుకోండి, కందిపప్పు. దీన్ని నీట్గా ఒక 2 times అలా వాష్ చేసేయండి, ఎందుకంటే పైన డస్ట్ అంతా ఉంటుంది కదా. ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఉడికించుకోవడానికి తగ్గ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పుని వాటర్ని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇందులో మామూలుగా ఏంటంటే దీనికి ఎండుమిర్చి ఓకే, కానీ పచ్చిమిర్చి వేస్తే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా పప్పు చారుకి మనకి ఇలా బాగా పండిన టమోటాలు అయితే అసలు చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ కర్రీ కూడా మంచి కలర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే సాల్టు, పసుపు వేసేసుకొని కొంచెం మంచి చింతపండు సరిపోతుంది. మనం ఆల్రెడీ టమోటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది. అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు బాగా పప్పు ఉడికిపోవాలంటే 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పు బాగా ఉడికించుకోవాలి. చూసారా, బాగా ఉడికిపోయింది. అసలు నిజంగా నాకైతే ఇలా అన్నంలోకి వేడిగా తింటే చాలా నచ్చుతుంది. ప్లస్ ఏంటంటే దోశలోకి అలా మనం వేసుకున్నప్పుడు అది దోశ నానిపోయి అలా తింటూ ఉంటే నాకైతే ఆ మంచి ఫీల్ అనేది ఉంటుంది. మీకు కూడా అలా ఎవరైనా ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. ఆ పప్పు అంతా కూడా బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇలా ఒక పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకొని ఆవాలు కూడా ఇలా చిట్పట్లాడాక మామూలుగా పప్పు చారుకి ఇలాగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ అందరికి మామూలు ఎన్ని ఫుడ్స్ ఉన్నా కూడా మనకు పప్పు చారు అనేది ద మోస్ట్ ఫేవరెట్ చాలామందికి, నెయ్యి వేసుకొని తినడం అనేది. ఇలాగా వెల్లుల్లి కూడా వేసేసుకొని వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు అనేది కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అది చెక్ చేసేసుకొని వేసుకోండి, తర్వాతనే వేసుకోవచ్చు, ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. నాకేంటంటే కరివేపాకు అప్పటి నుంచి ఇలాగ చెట్లో నుంచి తుంచుకొని అలా వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది, అసలు మంచి ఫ్లేవర్ ఉంటుంది. లేని వాళ్ళు ఏం చేయలేము. ఒకసారి ఎవరైనా చెట్టు ఉంటే అలా ట్రై చేయండి, అసలు ఆ ఫ్లేవర్ అనేది అప్పుడు కర్రీ మొత్తం కూడా బాగా తెలుస్తుంది. ఇలాగా కొత్తిమీర వేసేసుకొని కాసేపు అలా పైన వైట్ లాగా పొంగొచ్చినాక ఇంకా దింపేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అస్సలు మాటలు ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.